మరి రచయితకి ఆయన గురువుగారు ఎన్నో విషయాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నుంచి ఆయన ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఇంకా ఎన్నో విషయాలు చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు. జంతుజాతి ఎలా ఉంటుంది అంటే సెల్ఫ్ ప్రిజర్వెన్స్ అనే మైండ్ సెట్లో ఉంటుంది. అంటే తనను తాను కాపాడుకోవాలి అనే విషయంలో ఉంటుంది. అదే మానవ జాతికి వచ్చేసరికి సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే తనను తాను త్యాగం చేసుకునే దిశలో ఉంటుందన్నమాట. రెండు రకాల మానసిక పరమైన ఆలోచనలలో డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. ఒక జంతువు ఎప్పుడు కూడాను తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే ఉంటుంది. కానీ ఒక మనిషి అన్నవాడు ఎదిగినప్పుడు తన జీవితం త్యాగం చేద్దాము అనే ఆలోచనలో కూడా ఉంటాడు. ఇందాక మనం ఉదాహరణలో ముందు భాగంలో తెలుసుకున్నప్పుడు ఒక కుక్క తన యజమాని కోసం ఎంతో సాహసం చేస్తుంది, త్యాగం చేస్తుంది తన ప్రాణాన్ని. సో అలా అది మానవ జాతి యొక్క లక్షణాలని పుణిగిపుచ్చుకుంటుంది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక జంతువు మానవ జాతిలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక 200 జన్మల వరకు దానికి టైం అనేది ఇస్తారు. అంటే ఒక జంతువు అప్పుడే మనిషి జన్మ ఎత్తినా కూడాను తనలో ఎన్నో జంతు ప్రవృత్తులు ఉంటాయి. అంటే జంతు లక్షణాలు ఉంటాయి. ఓ బలంగా ఉండడం, లేకపోతే ఒక ఉసురుగా ఉండడం, కోపాలతో ఉండడం, దృఢంగా ఉండడం, ఇట్లాంటి లక్షణాలు మనం జంతువుల్లో చూస్తాం. సో అలాంటి లక్షణాలు మనుషుల్లో కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అప్పుడే జంతువు నుంచి ఎదిగి మనిషిలోకి జన్మలు తీసుకున్నారు కాబట్టి. మరి ఇలాంటి వాళ్ళందరికీ అప్పుడే మనిషి ఏకాత్మగా వచ్చినా వాళ్ళకి ఒక ఫ్రీ విల్, ఒక స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ విషయాల గురించి కొత్త పాఠాలు ఇవన్నీ. సో ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. ఈ జంతు జాతి నుండి మానవ జాతికి వచ్చిన తర్వాత మానవ జాతిలో 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటి లా ఆఫ్ రీఇన్కార్నేషన్, లా ఆఫ్ కర్మ. అంటే పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. ఈ 2 విషయాలు మానవ జాతిలో వర్తిస్తాయి. మరి ఈ విషయాలన్నీ కూడాను అప్పుడే జంతు జాతి నుంచి వచ్చి పుట్టిన ఆత్మలకి అర్థం కావు. మరి ఇవన్నీ కూడాను ఎలాంటి ప్రవృత్తితో ఉంటాయి, ఎలాంటి స్థితిలో ఉంటాయి అంటే ఎక్కువగా బుర్రని, బలాన్ని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాయి. సో వీటి కోసమని ఒక 200 జన్మలు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది అందిస్తాయి. అంటే ఎన్ని చెడు కర్మలు చేసినా కూడాను వాటి యొక్క ప్రతిఫలం అవి అప్పుడే అనుభవించవు. వాటి బ్యాంక్ బ్యాలెన్స్లో జమ అవుతూ ఉంటాయి. దీన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీగా మనం అనుకోవచ్చు. సో ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఒక మనిషిని కొట్టాడు. ఆ కొట్టిన తర్వాత పోలీసులు వచ్చేసి ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయి పోలీసులో స్టేషన్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళని కొట్టడమో, శిక్షించడమో, లేకపోతే ఏదైనా శిక్ష వేయడమో చేస్తారు. ఆ వ్యక్తి విడుదలై బయటకు వస్తాడు. సో మళ్ళీ తర్వాత కొన్ని జన్మల తర్వాత ఎవరైనా కొట్టాలని కానీ వాళ్ళ మీద బలము, జులుము చూపించాలని అంటే ఒక చిన్న వాణి, ఒక వాయిస్ లోపల వినిపిస్తుంది. ఏమని అంటే నువ్వు కొడితే నువ్వు ఇబ్బందుల్లో పడతావు, చూసుకో. ఎందుకు? ఆల్రెడీ ఇలాంటి అనుభవం అతనికి అయ్యింది ముందు జన్మల్లో. ఆ యొక్క జ్ఞాపకం అతనికి ఉంటుంది కాబట్టి ఆ లోపల నుంచి ఆ జ్ఞానం మాట్లాడుతుంది. జాగ్రత్త సుమా, నువ్వు మళ్ళీ ఇబ్బందుల్లో పడతావు ఇలాంటివి చేస్తే అని హెచ్చరిస్తుంది. ఎన్నో జన్మలు గడించిన తర్వాత, ఎన్నో అనుభవాలు గడించిన తర్వాత మాత్రమే ఆ చక్కటి అంతర్వాణిని చక్కగా వినగలుగుతాడు ఒక మనిషి. అప్పుడు వాళ్ళని ఏమంటారు అంటే ఒక వృద్ధాత్మ అంటారు. తన అంతరాత్మని చక్కగా వినగలిగినప్పుడు. కానీ ఇలా అవ్వాలి అంటే అక్కడ ఎన్నో జన్మలు గడించాలి, ఎన్నో అనుభవాలు గడించాలి. సో ఇలాంటి జ్ఞానం అంతా కూడాను అప్పుడే ఎంటర్ అయిన ఆత్మలకి, మన మానవ జాతిలో ఎంటర్ అయిన ఆత్మలకి ఉండదు. కాబట్టి ఒక 200 జన్మలు వాళ్ళకి కొంత టైం, వ్యవధి అనేది ఇస్తారు. ఈ విషయాలు ఒక పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో, ఈ క్రమంలో మెల్లిగా వాళ్ళు ఎదుగుతారు. అప్పుడు ఎదిగినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు చెడు కర్మలు చేయడానికి కొంత ఆలోచిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి గతంలో ఉన్న అనుభవం
ఆ అనుభవ జ్ఞానం వాళ్ళకి ఒక అంతర్వాణి రూపంలో ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా క్రమంగా వాళ్ళు వాళ్ళ యొక్క చెడు కర్మల్ని తగ్గించుకుంటూ మంచి కర్మల్ని పెంచుకుంటూ వెళ్తారు. ఇలాంటి వాళ్ళని మనం సంఘంలో ఒక చక్కటి సంఘ సంస్కర్తల్లాగా, సోషల్ వర్కర్స్ లాగా మనం చూస్తాం. వీళ్ళంతా కూడాను సొసైటీలో వాళ్ళకి చక్కటి పేరు ఉంటుంది. చక్కగా వాళ్ళు ఎంతో సహాయం చేస్తారు వాళ్ళ తోట మానవులకు కానీ జంతువులకు కానీ. సో సంఘపరంగా వాళ్ళు చక్కటి సంస్కర్తలు అవుతారు. ఇలా అయినప్పుడు వాళ్ళు చక్కటి పరిస్థితిలో ఉన్నట్టు లెక్క. అంటే వాళ్ళ యొక్క చెడు కర్మలన్నవి తగ్గించుకుంటూ మంచి కర్మలన్నవి పెంచుకుంటూ వెళ్తారు. ఇలాంటి దశలోనే వాళ్ళకి చక్కటి తర్ఫీదిస్తే వాళ్ళు నెక్స్ట్ ఇంకా అద్భుతమైన స్థితికి వాళ్ళు వెళ్తారు. మరి ఇక్కడ దాకా వచ్చినప్పుడు చక్కటి మానవులుగా వాళ్ళు తయారవుతారు. సో ఇప్పటిదాకా మనము ఖనిజ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, మానవ జాతి చూసాం. 4 జాతులను చూసాం. చాలామందికి 4 జాతులు ఉన్నాయనే తెలుసు. కానీ తత్వవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు మరొక జాతి గురించి కూడా చెప్తారు. అదే దైవ మానవ జాతి, సూపర్ హ్యూమన్. అంటే మానవుణ్ణి కూడా ఇంకా అద్భుతంగా తను ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ ఎవల్యూషన్ అన్నది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ పర్ఫెక్ట్గా అవ్వడం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. వీటినే విశ్వ మానవుడు కానీ, దైవ మానవుడు కానీ, సూపర్ హ్యూమన్ అని కానీ మనం అనొచ్చు. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ దాకా వచ్చిన మనిషి చక్కగా చెడు కర్మల్ని తను తగ్గించుకుంటూ మంచి కర్మల్ని పెంచుకుంటూ ఒక చక్కటి సోషల్ హెల్పర్గా, సోషల్ వర్కర్గా పేరు సంపాదించుకుంటాడు. మానవ జాతిలో 3 శరీరాలు ముఖ్యంగా ఉంటాయి. అవి ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం, తర్వాత ఎమోషనల్ బాడీ, తర్వాత భావ శరీరం అంటాం దీన్ని, తర్వాత యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ. సో ఈ 3 శరీరాల గురించి మనం తెలుసుకోవాలి. దీనిపైన కాజల్ బాడీ, సుప్రాకాజల్ బాడీ అంటే కారణ మహాకారణ శరీరాలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యమైన ఈ 3 శరీరాల గురించి మనం తెలుసుకుంటే తర్వాత శరీరాలు మనకి చక్కగా అర్థమవుతాయి. కనిపించే ఈ శరీరమే మనల్ని భౌతిక శరీరం అంటాం, డెన్స్ బాడీ అంటాం. మన లోపల భావావేశాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే యాస్ట్రల్ బాడీ. మరి మన ఆలోచనలు ఉంటాయి. వీటిని మనము మెంటల్ బాడీ అంటాం, మానసిక శరీరం. అయితే ఈ 3 కూడాను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మనము పైన బట్టలు వేసుకుంటాం, తర్వాత దాని లోపల కూడా మనం లోదుస్తులు వేసుకుంటాం, ఇన్నర్ వేర్స్ వేసుకుంటాం. ఆ లోపల మనకి ఏముండదు. సో దాన్ని మనం ఆత్మ అనుకుంటే పైన వేసుకునే లోదుస్తులు, దానిపైన వేసుకునే ఈ షర్ట్ కానీ డ్రెస్ కానీ ఇవన్నీ పని వస్తాయన్నమాట. అలా ఆత్మ ఈ శరీరాలు, ఈ 3 శరీరాలని వేసుకుంటుంది. కానీ నిజానికి ఆత్మ ఎలా ఉంటుంది అంటే నగ్నంగా ఉంటుంది. సో దానిపైన రకరకాల శరీరాలు, అది భౌతిక శరీరము కావచ్చు, లేకపోతే భావావేశమైన యాస్ట్రల్ బాడీ కావచ్చు, లేకపోతే ఆలోచనపరమైన మెంటల్ బాడీ కావచ్చు. ఇలా ఒక్కొక్క శరీరాన్ని వేసుకుంటుంది అన్నమాట. ఇది కాకుండా మనకి ఎథరిక్ బాడీ అని కూడా అంటాం. మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మన లోపల నుంచి మన సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. దానికి టక్కున ఒకటి వచ్చి అంటుకుంటుంది. అదేంటి అంటే ఎథరిక్. ఈ ఎథరిక్ బాడీ ఫిజికల్ బాడీ లేకుండా ఉండలేదు. మనం చాలాసార్లు చూస్తాం, మనకు ఆపరేషన్లు అవుతాయి, సర్జరీలు అవుతాయి, హాస్పిటల్లో అనస్థీషియా ఇస్తారు, అంటే మత్తు మందు ఇస్తారు. ఈ మత్తు మందు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నరాలలో కొంత సమయం ఈ ఎథరిక్ అన్నది పక్కకి జరుగుతుందన్నమాట. ఉదాహరణకి మీరు కరెంటు తీగలు చూసే ఉంటారు. ఆ కరెంటు తీగల లోపల కరెంట్ అనేది ప్రసరిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు గమనించండి, చాలా ధ్యానంగా తీక్షణగా గమనిస్తే ఆ తీగల పైన ఒక నీలి రంగులో, బ్లూ కలర్లో ఒక రకమైన లైట్ మీరు చూస్తారు. అది ఎలా అంటే ఒక కరెంటు తీగ తాలూకు ఎథరిక్ అనుకోవచ్చు. అలానే మన నరాలలో కూడా విద్యుత్తు, మన రక్త ప్రసరణ జరిగినా కూడాను నిజానికి దానిపైన ఎథరిక్ అనేది ఉంటుంది. ఆ ఎథరిక్ సహాయంతోనే మనకి స్పర్శ అన్నది తెలుస్తూ ఉంటుంది.
అయితే మనకి ఏదన్నా సర్జరీ చేయాలన్నా, ఆపరేషన్ చేయాలన్నప్పుడు మనకి అనస్థీషియా ఇస్తారు. కొన్నిసార్లు ఆ లోకల్ అనస్థీషియా అంటే ఆ పర్టిక్యులర్ భాగం వరకు మాత్రమే ఇవ్వచ్చు. కొన్నిసార్లు జనరల్ అనస్థీషియా అంటే పూర్తిగా శరీరానికి ఇవ్వచ్చు. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పర్టిక్యులర్ భాగంలో అక్కడున్న ఎథరిక్ కాసేపు పక్కకు జరుగుతుంది. అప్పుడు ఎటువంటి నొప్పి, స్పర్శ అన్నది తెలియదు. అనస్థీషియా పూర్తిగా శరీరానికి కూడా ఇస్తారు, జనరల్ అనస్థీషియా అని. అలాంటప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఈ ఎథరిక్ బాడీ అన్నది పక్కకు జరుగుతుంది. అనస్థీషియా ఎక్కువైనప్పుడు ఈ ఎథరిక్ అనేది ఎక్కువసేపు పక్కకు జరిగినప్పుడు ఒక మనిషికి మరణించే ఆస్కారం ఉంది. అందుకే అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఎంతో జాగ్రత్త అనేది వ్యవహరించాలి. అయితే ఈ ఎథరిక్ బాడీ అన్నది మన భౌతిక శరీరం, ఫిజికల్ బాడీని అంటి పెట్టుకుని ఉంటుంది. ఇది తొందరగా ఈ శరీరాన్ని చనిపోవడానికి సహకరించదు. ఎందుకంటే దీని సపోర్టే ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ చనిపోయిందనుకోండి, ఇది ఎంతసేపు నిలవదు, ఇది కూడా త్వరగా చనిపోతుంది. అందుకని ఎప్పుడైతే ఒక మనిషి మరణిస్తాడో, తన సూక్ష్మ శరీరం బయటికి వస్తుందో, టక్కున ఈ ఎథరిక్ బాడీకి ఒక సపోర్ట్ కావాలి. అందుకని వెంటనే వచ్చేసి సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అంటే యాస్ట్రల్ బాడీని అంటిపెట్టుకుని ఉంటుంది వదలకుండా. ఎందుకంటే దీని ఉనికి పోతుంది, ఇది కూడా చనిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మరణించిన తర్వాత ఒక వ్యక్తి ఎంతో కష్టపడి ఈ ఎథరిక్ని వదులుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన తర్వాత ఫిజికల్ బాడీలోకి వెళ్ళలేం. మరి పైకి వెళ్ళాలి అంటే ఈ ఎథరిక్ని వదిలేయాలి ఒక మనిషి. ఈ ఎథరిక్ వదులుచుకోవడము తన కోసం కొంతమంది మాస్టర్స్ హెల్ప్ చేస్తారు ఆ ఆత్మలకి. నువ్వు ఇంకా చనిపోయావు, ఈ శరీరాన్ని వదిలేయి, ఇంకా మనం నెక్స్ట్ పైన స్టేజ్కి వెళ్ళాలి అని ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇస్తూనే ఉంటారు, గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. వీళ్ళనే మనం గైడ్స్ అని కూడా అంటాం. సో ఒక ఉన్నతమైన ఆత్మ, ఒక ఎదిగిన ఆత్మ తాను చనిపోయానని రియలైజ్ అయ్యి గ్రహించుకొని వెంటనే ఈ ఎథరిక్ని కూడా వదిలేస్తుంది. అలా రియలైజ్ కాని వారి కోసం సహాయం చేయడం కోసమే గైడ్స్ అన్నవారు, మాస్టర్స్ అన్నవారు ఉన్నారు. ఈ ఎథరిక్ శరీరం అన్నది మన శరీరానికి అంటిపెట్టుకుని ఉండడం వల్ల మనం దాన్ని వదులుచుకోవాలి. దానికోసం మనకి మన గైడ్స్ ఎంతో సహాయం చేస్తారు. అయితే ఒకసారి ఈ ఎథరిక్ వదిలేసిన తర్వాత మన సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది అంటే మన భావావేశాలు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. అంటే పూర్తిగా ఒక యాస్ట్రల్ వరల్డ్, సూక్ష్మ శరీరానికి సంబంధించిన సూక్ష్మ లోకాలు ఎలా ఉంటాయి అంటే మన భావావేశాలు, ఎమోషనల్ వరల్డ్ అని మనం అనుకోవచ్చు. సో ఈ శరీరంతో ఉన్నప్పుడు మనకి ఒక భూమిని చుట్టడానికి ఒక 2-2.5 నిమిషాల్లో వ్యవధిలో మనం చుట్టేయచ్చు. అంటే అంత వేగంగా ఉంటుందన్నమాట ఈ శరీరం. అదే భౌతిక శరీరం అంత వేగంగా ఉండదు. కానీ ఇక్కడ మనం ఈ పర్టికులర్ సూక్ష్మ శరీరం ఈ లోకానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తే అలా జరిగిపోతాయి. ఏది ఆలోచిస్తే అవి మన ముందుకు రూపం దాలుస్తాయి. ఎందుకంటే అంతా కూడాను థాట్ వరల్డ్. మనం ఎలాంటి బాగా బాధలో ఉన్నామనుకోండి, మన చుట్టూర వాతావరణం అంతా కూడా అలానే మనకి గోచరిస్తుంది, అలానే తయారైపోతుంది. అందుకే మనకి చనిపోయిన తర్వాత నువ్వు చేసిన పాపకర్మలు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత నీవు నరకానికి వెళ్తావు, అక్కడ పెద్ద నూనెలో బాండీలో నిన్ను వేయిస్తారు, లేకపోతే మంటలు ఉంటాయి, అందులో కాలి ఇదైపోతావు, ఇలాంటివన్నీ మనకి చెప్తారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనం అది బాగా బలంగా నమ్మినప్పుడు మనము చనిపోయిన తర్వాత అలాంటి స్థితినే పొందుతాం. ఎందుకంటే అక్కడ మనం ఇలాంటివి నమ్మాం కాబట్టి అవి అక్కడ సృష్టించబడతాయి. దాన్నే మనం బైబిల్లో ఏమంటారంటే పర్గటరీ అంటారు. సో ఈ విషయాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే నువ్వు అంత బలంగా నువ్వు ఎప్పుడైతే దాన్ని నమ్మి అవి జరుగుతాయి నీ విషయంలో నువ్వు అనుకున్నప్పుడు అలాంటివే నువ్వు సృష్టించుకుంటావు. మరి ఇలాంటి నిజానికి అక్కడ ఏ నరకము లేదు, ఫైర్ లేదు, లేకపోతే అగ్ని లేదు, మంటలు లేవు, ఏమీ లేవు. కానీ నువ్వు బాగా బలంగా నమ్మావు కాబట్టి అలాంటివి అక్కడ నువ్వే సృష్టించుకుంటావు. అప్పుడు కూడా నీ పక్కన నీ సహాయం కోసం మాస్టర్స్ అన్నవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇవన్నీ నువ్వు సృష్టించుకుంటున్నావు సుమా, ఇలాంటిదంటూ ఇక్కడ ఏమీ లేదు అని నీ సహాయం కోసం వారు ఎప్పుడూ వస్తారు. కానీ మనమే వాళ్ళని తోసేస్తాం. ఇలాంటివన్నీ మనం ఎన్నో అనుభవించిన తర్వాత ఇంకా ఏముంది అని మీరు ఆలోచించినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ మాస్టర్స్ వస్తారు మీ సహాయం కోసం.
అప్పుడు మీరు ఎంతో సంకల్పంతో వీటిలోంచి నేను బయటపడతాను అని చెప్పి మీరు ఎప్పుడైనా సంకల్పం చేసుకుంటే మీ సహాయం చేయడానికి ఎప్పుడూ కూడాను అక్కడ మాస్టర్స్ సిద్ధంగా ఉంటారు. సో ఇట్లా అయిన తర్వాత నెక్స్ట్ కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే పూర్తిగా భౌతికమైన ప్రపంచంతో ఉన్నారనుకోండి, ఇది దాటిన తర్వాత ఇంకేముందిరా అని చెప్పేసి అని అనుకుంటారు. అయిన తర్వాత అంటే భావావేశ శరీరం భావలోకంలోంచి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మాస్టర్ సహాయంతో మెంటల్ బాడీ అంటే ఆలోచనలు వాటికి తగ్గ లోకానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడంతా కూడాను మీరు ఎలాంటి ఆలోచనలతో భూమి మీద జీవనం సాగించారో అలాంటి లోకాన్నే అక్కడ మళ్ళీ మీరు సృష్టించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పూర్తిగా బిజినెస్, డబ్బులు, మీటింగ్స్, పార్టీ, డిన్నర్స్ ఇట్లాంటివే ఉన్నాయనుకోండి, అక్కడ అతను అలాంటి లోకమే సృష్టించుకుంటాడు, అందులోనే ఉంటాడు. అది ఒక అతను గోల్ఫ్ ఆడే అలాంటి మైండ్ సెట్తో ఉండి అలానే చనిపోయాడు అనుకోండి, అతను మళ్ళీ గోల్ఫ్ కోర్టే సృష్టించుకుంటాడు. అతనికి బోర్ కొట్టేస్తుంది, ఎందుకంటే ఆ లోకంలో ఒక కంప్లీట్గా సక్సెస్సే ఉంటుంది. అంటే నువ్వు గోల్ కొట్టావంటే గోల్ అక్కడ పడిపోతుంది, ఇంకా మళ్ళీ అవ్వకపోవడం, ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎందుకంటే నువ్వు ఏం ఆలోచిస్తావో అదే అక్కడ జరుగుతుంది. కాబట్టి కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి బోరు కొడుతుంది. అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది, ఇక్కడ భూమి మీద జీవితం ఎందుకు మనకి రసవత్తరంగా ఉంటుంది అంటే ఇక్కడ ఫెయిల్యూర్స్ ఉంటాయి. నువ్వు అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు. అందుకే నీకు జీవితంలో ఒక ఆసక్తి ఉంటుంది, ఒక మజా ఉంటుంది. అరే ఇలా అదలాగా ఇదేలాగా అని. కానీ అదే యాస్ట్రల్ వరల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి అంటే నీ ఆలోచనే అక్కడ పనిచేస్తుంది. కాబట్టి అక్కడ నువ్వు ఏది నాకు ఇది కావాలి అంటే అది జరిగిపోతుంది. సో అక్కడ ఫెయిల్ అనే ప్రసక్తే లేదు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ భౌతికపరమైన వస్తుపరమైన విషయాలని అంటిపెట్టుకున్న వాళ్ళకి బోరు కొడుతుంది. ఎందుకంటే డబ్బు అన్న విషయం ఆస్కారమే లేదు, ఇక్కడ ఫెయిల్ అనే విషయానికి ఆస్కారమే లేదు. మరి ఇంకా వాళ్ళకి బోరే కొట్టేస్తుంది అనమాట. సో కానీ ఎవరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సూక్ష్మలోకాల్లో అంటే ఒక కళాకారులు, అంటే ఒక సంగీతం, ఓ నాట్యం, ఇలాంటి కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా అలాంటి బ్యాచ్ వాళ్ళు స్నేహం చేస్తారు. కాబట్టి వాళ్ళకి అద్భుతమైన పురోగమనం వాళ్ళు అక్కడ ఉంటుంది, జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. కానీ భౌతిక పరంగా వస్తుపరంగా అంటిపెట్టుకున్న వాళ్ళకి బోరు కొట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏది అడిగితే అదే జరుగుతుంది, ఇంకా ఫెయిల్ అనే ప్రసక్తి లేదు. కానీ కళాకారులకు మాత్రం, కళ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకు మాత్రం అద్భుతంగా ఆ లోకం అనేది గోచరిస్తుంది. వాళ్ళు దానికి తగ్గ కళాకారులు వాళ్ళతో స్నేహం చేయడం, వాళ్ళ బ్యాచ్లో వాళ్ళు ఉండడం, ఆ యొక్క రంగాల్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం, మరి అవన్నీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి చాలా అద్భుతంగా అక్కడ జీవితం సాగుతూ ఉంటుందన్నమాట. మరి వస్తుపరమైన జీవితాన్ని, వస్తుపరమైన విషయాల్ని అంటిపెట్టుకున్న ఆత్మలకి ఈ లోకం చాలా బోరు కొడుతుంది కొన్ని రోజులు అయిన తర్వాత. మరి వాళ్ళు ఓ హోటల్కి వెళ్తారు, వాళ్ళకి ఏం కావాలో అది ఆర్డర్ పెడతారు, అన్నీ తినేస్తారు, అన్నీ ఆస్వాదిస్తారు. కానీ ఇక్కడ భౌతిక శరీరం లేదు కాబట్టి వాళ్ళు ఆ యొక్క పూర్తిగా ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి రాదు. ఎందుకంటే ఇక్కడ భౌతిక శరీరం లేదు. ఇలా ఎన్ని కావాలంటే అది, ఏది కావాలంటే అది, ఓ డ్రెస్సులు ఏంటి, షాపింగ్లు ఏంటి, లేకపోతే బిల్డింగ్స్ ఏంటి, పార్టీలు ఏంటి, ఏ విషయాలన్నా సరే ఏది కావాలంటే అది వాళ్ళు చక్కగా తీసుకుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, ఎన్నో డబ్బులు, గోల్డ్ కాయిన్స్, డైమండ్స్, చీరలు, ఇలా ఏదంటే అది పూర్తిగా ఎలా అంటే వస్తుపరమైన విషయాలన్నీ ఏది కావాలంటే అది వాళ్ళు సృష్టించుకుంటారు. కానీ ఎంత తీసుకున్నా తృప్తి అనేది ఉండదు. ఎందుకు ఇక్కడ అంటే శరీరం లేదు కాబట్టి. మరి కొన్ని రోజులు అయిన తర్వాత ఏది అడిగితే అదే వచ్చేస్తుంది, ఇంకా మజా ఉండదు, వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇంకేమవుతుంది అక్కడ, ఇంకా నెక్స్ట్ ఏంటి అని వాళ్ళకు ఒక ఆలోచన. అరే ఇంకా వాళ్ళందరూ చాలామంది హ్యాపీగా ఉన్నారు, మరి ఇంకా నా సంగతి ఏంటి అని మెల్లిగా అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న స్కూల్స్ ఉంటాయి. ఎలా అయితే భూమి మీద స్కూల్స్ ఉన్నాయో అలానే యాస్ట్రల్గా కూడా స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్లో వాళ్ళు కొన్ని జీవిత పాఠాల మీద వాటి మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేకపోతే ఒక కళల్లో కానీ లేకపోతే జీవిత విషయాల్లో కానీ ఏదైనా తీసుకోండి, వాటన్నిటిలో కూడాను వాళ్ళు తర్ఫీదు ఇస్తూ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో మెల్లిగా ఫస్ట్లోనే వాళ్ళు వెళ్ళరు, కానీ తర్వాత మెల్లిగా వాళ్ళు అటువైపు మొగ్గుతారనమాట. ఈ భావన లోకంలో ఎలా ఉంటుందంటే మనం ఏది కావాలంటే అది సృష్టించుకుంటామని చెప్పుకున్నాం.
సో ఇట్లా కొంతమంది వస్తుపరంగా వాళ్ళు అటువైపు ఆకర్షితులై ఉన్నా వాళ్ళు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటారనమాట. అందుకే ఈ భూమి మీద కొన్ని కొత్త వస్తువులు అనేది ఇన్వెంట్ చేస్తారు చాలామంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ భావన లోకం నుంచి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. సో అలా కొన్ని ఇన్వెన్షన్స్, కొన్ని క్రియేషన్స్, కొన్ని వాళ్ళు అప్లయన్సెస్ అంటారు. అంటే ఒక వాషింగ్ మెషిన్ కానివ్వండి, లేకపోతే ఒక గార్డెనింగ్ కోసం ఒక పరికరం కానివ్వండి, ఇట్లా ఏదైనా కానీ ఇట్లాంటి వాళ్ళు కొన్ని కొన్ని సృష్టించుకుంటారు. ఆ సృష్టించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని అవి భూమి మీదకి కూడా వస్తాయన్నమాట. ఎన్నో ఈ భావన లోకంలో అన్నీ కూడాను నువ్వేం భావిస్తే అదే జరుగుతాయి. నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు అనుకో, మళ్ళీ అవంతా కూడాను ఒక ఆకారం తీసుకుంటాయి. థాట్ ఫామ్స్ అంటారు. ఉదాహరణకి ఒక తాగుబోతున్నాడు. ఆ తాగుబోతు బాగా తాగుతాడు, అతను చనిపోయాడు. అతను భావనాలోకంకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే అతను ఎంతైనా తాగుదాం అనుకుంటాడు, తాగుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ శరీరం లేదు కదా, అతృప్తి అనేది రాదు. మరి అలాంటప్పుడు అతను ఏం చేస్తాడు అంటే ఒక కింద భూలోకంలోకి వెళ్తాడు. భూలోకంలో అందరూ ఒక బార్ లాగా, ఒక కళ్ళు దుకాణం లాగా ఇట్లాంటివి చాలా ఉంటాయి. తాగుబోతులు చాలామంది కలుస్తారు, తాగుతారు. అలాంటి ప్రదేశాలకు వెళ్తాడు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని పట్టుకుంటాడు. పట్టుకుని వాళ్ళ శరీరాన్ని వాళ్ళు తాగినప్పుడు ఆ ఆస్వాదన ఇతను కొంచెం ఆస్వాదిస్తాడు. ఇతని లోకంలో శరీరం లేక ఆ ఫీలింగ్ అనేది రాలేదు కాబట్టి భూమి మీద ఉన్న తాగుబోతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంతమందిని పట్టుకుని వాళ్ళు తాగినప్పుడు ఆ ఆస్వాదన ఒక 10% ఇతను తీసుకుంటాడనమాట. అలా తృప్తి పొందుతూ ఉంటాడు. అలా ఇలా ఇలా ఒక తాగుబోతులే కాదు, ఒక క్రూరంగా ఒక దొంగతనం చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒక డ్రగ్స్ కానివ్వండి, ఇట్లా నెగిటివ్గా చాలా ఉన్న ఎమోషన్స్తో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ సంబంధించిన గ్రూప్కి సంబంధించి భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళ ద్వారా వీళ్ళు ఆస్వాదిస్తారు. సో ఇట్లా జరుగుతుంది. అందుకనే చాలా మనం ఈ లోవర్ ఎమోషన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఎవరు పట్టుకుంటారో, ఎవరు మన ద్వారా తీసుకుంటూ ఉంటారో మనకి తెలియదు. సో అందుకనే ఈ లోవర్ ఎమోషన్స్తో, భావాలతో మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఉత్తమం. సో ఇట్లా ఈ యొక్క విషయాలన్నీ కూడాను కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి బోరు కొట్టిన తర్వాత ఈ ఆస్ట్రల్ స్కూల్లో చాలా విషయాలు, ఒక కళలు, జీవితం, ఇలా ఎన్నో విషయాల గురించి తర్ఫీదు ఇవ్వడం, వాటి గురించి క్లారిటీ ఇవ్వడం అనేది ఉన్నతంగా ఎదిగిన ఆత్మలు ఇస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కొంత ఆకర్షితులై వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు. అలా మొదలుపెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఆ జ్ఞానాన్ని తీసుకుని మరి కొంత ఎవాల్వ్ అవుతారనమాట. సో ఇక్కడ ఏ లోకానికి ఆ లక్షణాలకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో స్వర్గ నరకాలు అని మనకి ఏదైతే చెప్తున్నారో అవి నిజానికి మనం సృష్టించుకున్నదే. ఆ యొక్క రియాలిటీ, వాస్తవాన్ని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో, లేదా కనీసం మనం మాస్టర్స్ ఎప్పుడైతే గైడ్ చేస్తారో, హెల్ప్ చేస్తారో మనకు అర్థం చేయడంలో, అలా ఎప్పుడైతే మనం విని దాని నుంచి బయటపడతామో, తెలుసుకుంటామో, ఓహో ఇది నేను సృష్టించుకున్నదే కదా అని మీరు తెలుసుకుంటారో నెమ్మదిగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. నెక్స్ట్ ఎవల్యూషన్కి, అంటే ఇంకొక లోకానికి, అదే భావన లోకం. అక్కడ కూడా ఇలాంటివన్నీ సృష్టించుకున్న తర్వాత కొంత మీకు బోరు కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తారు. ఇక్కడ అన్నీ కూడాను ఆలోచనలు ఉంటాయి. అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ లోకాలన్నమాట. ఇక్కడ మనం భూమి మీద ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటివి మనం సృష్టించుకుంటాం. సో భౌతిక పరంగా, వస్తుపరంగా ఎవరైతే అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళకి బోరు కొడుతుంది కాబట్టి వాళ్ళకి తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎవల్యూషన్కి రావాల్సిందే. సో అదే ఒక కళలు అన్నవి ఈ భూమి మీద మీరు ఈ కళలు అన్న వాటి మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నారనుకోండి, మీరు హ్యాపీగా మీరు మరణించిన తర్వాత ఆ లోకల్లో మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు ఎటువంటి శిక్షణ, హెల్ప్, గైడెన్స్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ దీనికి ట్యూన్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు దాని తగ్గట్టుగా ఆ బ్యాచ్ వాళ్ళని, ఆ ఫ్రెండ్స్ని మీరు కలుసుకుని అందులో మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి. సో మనము జీవితంలో ఈ వస్తుపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి
మనకి చక్కగా సహకరించేది, మనకి నిజంగా ఆత్మానందం కలిగించేవైనా కళల మీద మనం దృష్టి తక్కువ పెట్టాం. సో కానీ మరణించిన తర్వాత మనకి ఏది హెల్ప్‌కి వస్తాయి అంటే ఈ వస్తుపరమైన విషయాలు కానే కాదు. ఇవి అన్నీ కూడాను తాత్కాలికమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. అసలైన ఆనందాలన్నీ కూడాను కళలలోనే ఉంటాయి. మళ్ళీ మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కళల వైపే మనం ఆసక్తి చూపిస్తాం. అందుకే అవన్నీ చూపించి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టే కొంతమంది మళ్ళీ భూమి మీద జన్మ తీసుకున్నాక వాళ్ళు చిన్నప్పటి నుంచి కళల పట్ల దృష్టి పెడతారు, ఆసక్తి చూపిస్తారు ఆ పిల్లలు. ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ యాస్ట్రల్‌గా అక్కడ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు కాబట్టి, వాళ్ళు తీసుకుని నేర్చుకుని ఉన్నారు కాబట్టి, ఆ ఇన్‌ఫ్లూయెన్స్, ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళు ఈ విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్, మొగ్గు చూపిస్తారనమాట. ఎదురుకుండా కంటికి కనిపిస్తున్న దాన్ని మనం చూస్తున్నాం కానీ దీనిపైన వాళ్ళు భూమి మీదకి రాకముందు ఏం జరిగింది, ఎంత జరిగింది అనే విషయాలన్నీ కూడాను మనకి తెలియవు. కానీ ఈ పుస్తకం ద్వారా ఈ విషయాలన్నీ మన రచయిత తెలియజేసి మనకి ఎన్ని జరుగుతుంటే ఇక్కడ మనం ప్రవర్తిస్తున్నాం అనేది మనకి అర్థం చేపిస్తున్నారు. సో మనం మరిన్ని విషయాలు ఈ పుస్తకం గురించి మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.